విధంగా ఉంటుంది. ఇప్పుడు 4 రోజులు అయితే 5 రోజులు ఇయ్యాలి నింపి 5 రోజుల కంటే పట్టల మీద వలిగిపోతున్నాయి ఎండకు. వరి ధాన్యము కోసి ఎండబెట్టి నుంచి 15-20 రోజులు అవుతుంది. బార్దాన్ లేదు. బార్దాన్ ఉంటే లారీలు లేవు. ఈ 700 బార్దాన్కు 200 ఒకసారి ఇచ్చారు, 300 ఒకసారి ఇచ్చారు, 50 ఒకసారి ఇచ్చారు. గడికి వాళ్ళు వచ్చినప్పుడు డైరెక్టర్ నింపుతారు. పాత సాంతులు ఎండకు పలిగిపోతున్నాయి. ఈడ వచ్చి సరి అయిన నాదులు ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. సెక్రటరీకి ఫోన్ చేస్తే నేను తెలుసుకొని మాట్లాడుతూ అంటున్నాడు. చైర్మన్కి ఫోన్ చేస్తేనే పోయి కలెక్టర్ దగ్గరికి పోదామంటున్నారు. మేము పండించి కలెక్టర్ చుట్టూ తిరగదాలి కాదు. చైర్మన్ ఏం పోయి గ్రామ సభలు పెట్టినప్పుడు మొత్తం ప్రతి వరి ధాన్యము మేమే కొనుగోలు చేస్తామని అంటున్నాడు. ఇప్పుడేం పోయి సొసైటీకే ఎందుకు అమ్మాలా, మీరు ఏడన్నా అమ్ముకోరు అనే మాట మాట్లాడుతున్నారు. బార్దాన్యం అంటే రైతులు పోతే వాళ్ళకు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకు చిన్న చూపు చూసినట్టు మాట్లాడుతారు. సొసైటీకే ఎందుకు అమ్ముతారు, బయట అమ్ముకోరు కదా అని. వాళ్ళేంపో సొసైటీలకు అమ్ముకుంటారు. మాకేమో రైతులకేమో బయట అమ్ముకోమని చెప్తున్నారు. ప్రభుత్వం ఏం పోయి మొత్తం సొసైటీ కొనుగోలు చేస్తుంది, మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. వీళ్ళేం పోయి ఈ విధంగా మాట్లాడుతున్నారు సొసైటీ వాళ్ళు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇది గంగాధారు నా ఆడ్లు అంబెం ఆ ఆడ్లు తీసుకోమంటే మాకు అమ్మేది మీకు రూల్స్ ఉన్నదా, ఏడన్నా అమ్ముకోవచ్చు, మాకు రూల్స్ లేదు, మేము ఓనాం. ఇష్టం ఉన్న తట ఓలకు ఫోన్ చేసుకుంటూ చేసుకపో, కలెక్టర్ చేస్తావా, ఓల చేస్తావా, సీఎంకు చేస్తావా అని అన్నాడు. ఎవరన్నారు? నవీన్ పేట సొసైటీ. మాకు అమ్మేది ఏమన్నా కానులు ఉన్నదా, ఇష్టం ఉన్న తట అమ్ముకోవచ్చు అని అన్నాడు. ఇప్పుడు నింపాటి 15 రోజులు